దేశంలో మావోయిస్టులే లక్ష్యంగా కొనసాగుతున్న హత్యాకాండను కేంద్రం తక్షణమే ఆపాలని అరుణోదయ సాంస్కృతిక సామైక్య చైర్పర్సన్ విమలక్క అలాగే నకరిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్ చేశారు. ఆపరేషన్ కాకర్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు చేపట్టాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో కామ్రేడ్ భరత్ 25వ వర్ధంతి సభ జరిగింది. భరత్ చిత్రపటానికి విమలక్క వేముల వీరేశం నివాళులర్పించారు. నల్ల చట్టాలకు వ్యతిరేక రైతాంగం పోరాట స్ఫూర్తితో పౌరుల హక్కుల అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలో పోరాటం చేయాలని ఈ సందర్భంగా విమలక్క పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలన్నారు. వినతులు విజ్ఞప్తులతో కేంద్రం దిగిరాదని బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. దేశంలో పేదరికం అంతరాలు ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం. భరతన్న, కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డి, ఈ ముగ్గురు కూడా సరసనపల్లి అమరులు. 25 సంవత్సరాల క్రితం సరసనపల్లి దగ్గర ఊటక బిదురు కాల్పుల్లో అమరత్వం పొందినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కోరుకున్నటువంటిది దోపిడీ పీడన లేనటువంటి సమాజం రావాలని, కులాలు మతాలు లేనటువంటి సమాజం రావాలని, వివక్షతలు అసమానతలు లేని సమాజం రావాలని, ఆ ఆశయం కోసం అహర్నిశలు పోరాడి ఆ పోరాటంలో అసువులు వాసినటువంటి అమరవీరులు. వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈనాటి తరానికి రేపటి తరానికి ఉందని గుర్తు చేయడానికి ఒక స్ఫూర్తి సభలాగా ఈ రోజు వాళ్ళు బంధువులంతా జరిపినటువంటి ఈ సభలో అందరూ మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు అడవి మీద హక్కు ఆదివాసీలకు ఉండాలని, అడవిలో ఉన్నటువంటి సంపద ఆదివాసీలకే చెందాలని, ఆపరేషన్ ప్రకారం వెంటనే నిలిపివేయాలని, అక్కడ జరుగుతున్నటువంటి ఆ పోరాటం న్యాయబద్ధమైందని యాదాద్రి